మనం దేవుని యొక్క వాక్యము చేత పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందాం. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖనం భాగాన్ని చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 53 నుండి 58 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని, 5వ వచనాన్ని, 6వ వచనాన్ని, 2 వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5, 6, 2 వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. ప్రభు చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందే ముందుగా ప్రతి వారము కూడా ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను, ఈ రసాన్ని మనం తిని త్రాగే ముందుగా మనంగా స్వపరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నవాడి. పరీక్ష అనేది మనకెంతో అవసరమై ఉంటుంది. అంటే చాలాసార్లు మనిషి ఎలాంటి వారు అంటే ప్రతిరోజు కూడా అంటే లేక ప్రతి వారము పరీక్షించుకోవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులం కదా, మనకి దిద్దుకోవడము అనేది మనకిష్టం ఉండదు అన్నమాట. మనం పరిశీలన చేసుకోవడం అనేది మనకిష్టం ఉండదు. చూడండి, ఎవరైనా ప్రతిసారి కూడా మనలో ఉన్న బలహీనతను చూపిస్తున్నారు అనుకో, మనలో ఉన్న తప్పును చూపిస్తున్నారు అనుకో, మనకు ఎంత కోపం వేస్తూ ఉంటుందో. ఎందుకు అంటే ప్రతిసారి నన్నే చూపిస్తున్నారు, నా కోసమే చూపిస్తున్నారు అన్నట్టు మనం బాధపడుతూ ఉంటాం. నిజంగా ఎంతగా మనం చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతగా దిద్దుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతామో అంత పవిత్రపరచబడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదో అలాగే నిన్ను నన్ను కూడా పవిత్రమైనదిగా చేయాలనుకుంటుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని 7 మార్లు మట్టి మోసులో ఊది కరిగించితే వెండి ఎంత పవిత్రమవుతుందో అలాగే నా జీవితాన్ని కూడా దేవుని యొక్క వాక్యము అంత పవిత్రముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ప్రతి ఆదివారము మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గతించిన సోమవారం నుండి మరలా శనివారం వరకు మనం ఎలాగ జీవించాము, మనం ఏం చేశాము, ఇవన్నిటినీ మనం సరిచేసుకొని ఒప్పుకొని ఆ బలహీనతలను విడిచిపెట్టగలిగినప్పుడే మరలా మనం ప్రభు యొక్క రక్తమాంసంలో నూతనమైన రీతిగా పాలు పంపులు పొందుతాం. ఒకవేళ అలాగ మనం విడిచిపెట్టకుండా, మనం ఒప్పుకోకుండా ఈ వారము దాటి ఇంకొక వారంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నీ పాపము పెరుగుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్తూ వస్తూ ఉంటాను,
ఎందుకంటే ప్రతిరోజు మనం ఇల్లును ఊడుస్తూనే ఉంటాం, ప్రతిరోజు ఇల్లు ఊడుస్తాం. కనీసం 2-3 లేక 3-4 నెలలకు ఒకసారి అయినా మళ్ళీ ఇల్లంతటినీ శుభ్రం చేస్తాం. ప్రతిరోజు తుడుస్తాం. 3 నెలలకి 4 నెలలకు ఒకసారి మరలా మనం రూమ్ అంతటినీ కూడా బూజులు ఎక్కడైనా ఉన్నాయేమో దులుపుతాం. మరలా ప్రతి రోజు లేకపోతే వారానికి 2 సార్లు అయినా, లేకపోతే వారానికి ఒక్కసారి అయినా, లేకపోతే 10 రోజులకు ఒక్కసారైనా మళ్ళీ తడిగుడ్డ పెట్టి మన రూమ్ అంతటిని ఒత్తుకుంటాం, శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలా శుభ్రం చేయాలా? మనం ఉండే ఇల్లే కదా, ప్రతిరోజు మనం తుడుస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు అలా చేయాలి అంటే మనకు తెలియకుండానే అనేక రకాలైన క్రిములు కీటకాలు మన ఇంట్లో నివాసము చేసేవి. అలాగే మరి ఒకవేళ ఆ ఇల్లును శుభ్రం చేయకుండా 1 సంవత్సరం అంతా కూడా అలాగే తలుపులేసి వదిలేసాం అనుకోండి, మరలా మనం ఎంత శుభ్రం చేసినా సంవత్సరానికి వచ్చి చూడబోదికి మన ఇల్లంతా పాడై ఉంటుంది. కారణం ఏంటి అంటే మరి మనుషులు ఎవరూ లేనప్పుడు, శుభ్రం చేయలేనప్పుడు ఇల్లు పాడవుతుంది కదా. అలాగే మన హృదయాన్ని కూడా ప్రతి వారము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోలేదు అంటే మన హృదయంలో పాపము పేరుకుపోతూ ఉంటుందన్నమాట, పేరుకుపోతూ ఉంటుంది. ఈ పాపము పేరుకుపోవడం వల్ల, పాపం ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పర్శ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మీకు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాను ఏంటంటే, ఏదైనా మన శరీరం మీద తెల్ల మచ్చలు ఉన్నాయనుకోండి, అందుకని ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు మీ ఒంటి మీద ఏదైనా తెల్ల మచ్చలు ఉంటే దాని వెంటనే మీరు పరీక్ష చేసుకోండి. ఎందుకు పరీక్ష చేయించుకోడు? ఎన్నో మచ్చలు ఉంటాయి, కానీ తెల్ల మచ్చలు ఎందుకు పరీక్ష చేసుకోవాలి? ఒకప్పుడు ఇది కుష్ఠవ్యాధికి మొదట మచ్చ అన్నమాట. కుష్ఠవ్యాధి కలిగేవాడికి మొట్టమొదటిగా తెల్లని మచ్చ మొదట పుడుతుంది అన్నమాట. అందుకనే ఆ మచ్చ వచ్చింది అంటే దాని మీద ఏదైనా పిన్నిస్తో కానీ లేకపోతే గట్టిగా గిల్లుకున్నప్పుడు కానీ ఆ శరీరానికి స్పర్శ ఉండదన్నమాట. ఈ స్పర్శ లేకపోయినప్పుడు వెంటనే మనం దానికి తగిన మందులు వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకప్పుడు, ఇప్పుడంటే చాలా వరకు కుష్ఠవ్యాధి నిర్మూలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలాంటి మచ్చలు ఏమీ లేవు. ఒకప్పుడు ఖచ్చితంగా తెల్లని ఒంటి మీద ఉన్న మచ్చలు ప్రతిదాన్ని కూడా పరీక్ష చేసుకునేవారు. ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే చేసుకోలేదా అది పెద్దదయ్యి నీ శరీరంలో కుష్ఠవ్యాధికి దారి తీస్తుందన్నమాట. చూసారు ఎంత ప్రమాదకరమైందంటే, మొదటిలోనే ప్రారంభంలోనే దాన్ని చూసుకోలేదు అంటే అది ముదిరిన తర్వాత అది చాలా ప్రమాదకరమైన మాట. ఏ జబ్బైనా అంతే, ఏ వ్యాధి అయినా అంతే. ప్రారంభంలో చూసుకున్నప్పుడే జబ్బును నయం చేసుకోగలం, కానీ అది ముదిరిన తర్వాత, జబ్బు పెద్దదైన తర్వాత ఆ వ్యాధిని బాగు చేసుకోవడం చాలా కష్టం. అలాగే పాపము అనేది కూడా ప్రారంభములోనే మనం చూసుకొని దానికి దూరం అయ్యామా, మనం నిజంగా పాపం నుండి కాపాడబడిన వారు మొత్తం. లేదు పాపాన్ని మనం చూసుకోకుండా దాన్ని ఎక్కువగా మనం అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయామా, చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా, ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నామా, ఆ పాపములు చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి మనల్ని. ఆఖరికి మనం చనిపోవడానికి మన పాపములే కారణమవుతాయి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ప్రతి ఆదివారము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటున్నాం. మనం ఎవరిని చూడం, నేను అంతే. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎలాగున్నాడు, నేను ఎలాగున్నాను, ఆయన నాకేం చెప్పాడు, నేనేం చేస్తున్నాను, ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడు, నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను. ఎందుకంటే మనం పోల్చుకోవలసింది, మనం చూసుకోవలసింది యేసు ప్రభువారితోనే తప్ప ఈ లోకంలో ఏ మనిషితోనే కాదు. అందుకనే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు నా రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నావు కాబట్టి ఒక్కసారి నిన్ను నీవుగా సరి చేసుకో, ఒక్కసారి చూసుకో. ఏంటి చూసుకుంటున్నాం? చాలాసార్లు అంటున్నాం, మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనలో కనిపించేది ఏంటి అంటే మన యొక్క ప్రవర్తన, అంటే మన జీవితంలో స్వభావం కనపడాలన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేది ఒక నిజమైన ఒక అద్దము లాంటిది. ఈ అద్దము దగ్గరికి ఎవరొచ్చి నిలబడినా వారి నిజ స్వరూపాన్ని చూపించగలుగుతుంది, నిజ రూపాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులో చూడండి, ఒకప్పుడు ఎక్స్రే తీసేవారు,
ఇప్పుడు స్కానింగ్లు వచ్చేసాయి. మన శరీరములో ఏదేటి ఎలాగున్నాయి అని చూడాలనుకుంటే ఒక్కసారి మనం స్కాన్ చేసుకుంటే చాలు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, అవి బాగున్నాయా లేదా అనేది స్కాన్ చేయగలుగుతుంది. అంటే మానవుడు కనిపెట్టిన ఆ యంత్రానికి మానవీయ శరీరంలో లోనున్న వాటిని అంతగా స్కాన్ చేయగలుగుతున్నప్పుడు దేవుని కన్నులు అంతకంటే మరి ఎక్కువగా స్కాన్ చేయగలుగుతున్నాయట మానవుడి యొక్క జీవితాన్ని కదా. మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. 4:13 ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు గనుక మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ దేవుని యొక్క కనులకు ఏదియూ మరుగులేక తేటగా కనపడుతుందన్నమాట. కాబట్టి ఆయన మనలో చూడగానే మన హృదయములో ఉన్నవన్నీ, అంటే మన లోన ఉన్నవన్నీ దేవుడు కనపడతాయి. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తాడు, మన దేవుడు ఎవరు అంటే హృదయమును అంతరింద్రియములను పరీక్షించగలిగిన దేవుడట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. మన దేవుడు ఆయన మనల్ని పరిశోధించేవాడట. ఆయన ఏం పరిశోధిస్తాడో చెప్తాడన్నమాట. ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం అండి, క్షమించండి 10వ వచనం. 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వాని క్రియలు చెప్పున ప్రతి వానికి నేను ప్రతీకారము చేయడానికి వాని హృదయాన్ని వారి అంతరింద్రియములను నేను పరీక్షించగలిగిన వాడిని, పరిశీలించేవాడిని అంటున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు హృదయ పరిశోధికుడు, హృదయాన్ని పరిశీలన చేసేవాడు. మన హృదయము ఎలాగున్నది అనేది ఒకవేళ మనం తెలుసుకోలేకపోయినా మనం దేవుడి దగ్గరికి వస్తే మన హృదయం ఎలాంటిదో ఒక్కసారి మన హృదయ పరిశోధికుడైన యేసు ప్రభువారు దాని గురించి తెలియచేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు యేసు ప్రభువారిని అంగీకరించి ఆయన బిడ్డలుగా చేయబడి ఆయన రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్న నీవు నేను కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను ఎలాగున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నువ్వు చెప్పినట్లుగా నేను ఉన్నానా, లేక నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను, లేకపోతే ఎక్కడ నేను నిన్ను బాధ పెట్టే పరిస్థితులు గుండా వెళ్తున్నాను. సరే, ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఎందుకంటే మనం చేసే క్రియల వలన, మనం చేసే పనుల వలన ఆయన బాధించిన వారము, ఆయన ఆయాస పెట్టిన వారము కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, మీరు నన్నెంతో బాధ పెట్టినవారు, నన్నెంతో దుఃఖ పెట్టినవారు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం. నేను పిలిచినప్పుడు, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం అండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయేను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయేను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. ఆయన అంటున్నాడు, ఒకప్పుడు మీరు ఏం చేశారో తెలుసా? అంటే నన్ను నమ్ముకున్నప్పటికీ కూడా, నా బిడ్డలుగా మీరు చేయబడుతున్నప్పుడు కూడా, నా రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్నప్పుడు కూడా నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేస్తున్నావు. రెండవదిగా నాకు ఇష్టము లేని దాన్ని కోరుకుంటున్నావు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథములో ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు లేక కోరహు కుమారులు ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే, ఆనాడు దేవుని యొక్క ప్రజలు దేవునికి వ్యతిరేకముగా వారు జీవించి
దేవుడిని ఎంతగానో వారు బాధ పెట్టిన వారిగా, దుఃఖపెట్టిన వారిగా, వారు ఏ రీతిగా దేవుని బాధించారో విషయాలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తన గ్రంథంలో ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడండి. చూపిస్తాను మీకు ఆ మాటను. ఎందుకంటే ఇశ్రాయేలీక జనాంగము గురించి దేవుడు ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలు చేసిన దాన్ని బట్టి ఆయన ఎంతగా బాధను లేక ఎంత దుఃఖాన్ని, శ్రమను అనుభవించాడో ఆ విషయాల్ని కీర్తనాకారుడు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడన్నమాట. ఆయన అంటాడు, మీరు మీ యొక్క చేసిన పాపమును బట్టి, లేక మీరు చేసిన దుర్మార్గతను బట్టి, మీరు చేసిన క్రియలను బట్టి నేనెంతో బాధపడ్డాను, నేనెంతో అవమానమును భరించాను అంటాడు ఆయన. మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథములోనే ఇక్కడ ఆ మాట వాడతాడన్నమాట. వారు నా దృష్టికి చెడ్డదానిని కోరుకున్నారు, వారు నాకు వ్యతిరేకంగా నన్ను బాధ పెట్టారు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అంగీకరించినప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరిచి, అవమానపరిచి, ఎన్నోసార్లు ఆయన ఆయాసపరిచిన వారుగా, దుఃఖపరిచిన వారుగా ఉంటున్నారండి. ఆయన ఆయాసపరిచిన వారుగా, దుఃఖపరిచిన వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన వారమని చెప్పుకుంటున్న మనము, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న నీవు నేను కూడా మరి దేవుని యొక్క ప్రజలుగా ఆయన మనం బాధ పెట్టిన వారుగా, దుఃఖపెట్టిన వారిగా ఉంటున్నామనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనంగా ఎంతగానో పరిశీలించుకోవలసిన వారుగా, పరీక్షించుకోవలసిన వారుగా ఉంటున్నామండి. అందుకనే ఈ కీర్తనాకారుడు లేక ఈ దైవజనుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు అంటే మీకు చూపిస్తాను. దేవుని యొక్క ప్రజలు ఆయన ఎంతగా బాధ పెట్టి దుఃఖపెట్టారో, ఆయనకి ఇష్టం లేని దాన్ని కోరుకొని ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవించి ఆయన బాధించారు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఈ గ్రంథంలోనే చెప్తాడన్నమాట. ఆయన నాకు వీరు ఎలాగ పాపం చేసి వారికి విరోధముగా ఎలాగ దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి ఆయన బాధించారో ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, మీ నడవడికి చేత లేక మీరు చేసిన పనుల చేత నన్ను ఎంతగానో బాధించారు, లేక నన్ను ఎంతగానో నొప్పించారు అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు అంటే ఈసారి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనంగా స్వపరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నాం. మన నడవడిక, మన క్రియలు, మన మాటలు, మనం చేస్తున్న పరిస్థితులన్నిటినీ కూడా ప్రభువు దగ్గర మనం చూసుకున్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దృష్టిలో ఎలాగున్నాం, ఏం చేస్తున్నాము అనేది మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నాం. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ప్రతిసారి మనకి ఇదేనా అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడల్లా, ప్రతి బలను సమీపించినప్పుడల్లా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ రీతిగా మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారు. దేవుడు మనల్ని సరిచేసేటప్పుడు, దేవుడు మనలో బలహీనతను చూపించేటప్పుడు, లేక మన తప్పును చూపించేటప్పుడు మనం సరిచేసుకొని విడిచిపెట్టవలసిన వారమే తప్ప ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఈరోజు మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం స్వపరీక్ష చేసుకుందాం. మనం స్వపరీక్ష కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 79 అండి. అమ్మాయి 79వ వచ్చినవా? 79వ అధ్యాయము అమ్మా
అంటే అక్కడ ఆ మాట వాడడమ్మా, అక్కడ ఇది కూడా కాదండి అంటే ఖచ్చితంగా చెప్తాడు ఆయన, ఆ మాట చెప్తాడు. అది నేను మర్చిపోయినది, తర్వాత చూపిస్తాను మీకు ఆ మాటను. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ఏం చేశారు, ఆయన ఎంత ఆయాస పెట్టారు, ఆయన ఎంత దుఃఖ పెట్టారు అంటాడు. ఆయన అంటాడు, ఆయన మీ పాపముల చేత మీరు నన్ను ఆయాసపరిచారు, మీరు నన్ను దుఃఖపరిచారు అంటాడు ఆయన. యెషయా గ్రంథంలో చూపిస్తాను, యెషయా గ్రంథంలోనే ఉంటుంది ఆ మాట. సరే మీరు మరలా నేను చూపిస్తానైతే ఆ మాటను. వారు దేవుణ్ణి ఎంత విసిగించారో, ఎంత దుఃఖ పెట్టారో ఆయన ఇక్కడ చెప్తాడు. మీరు చూపిస్తాను మీకు ఆ మాటనైతే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనమండి. 43:24. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఎన్నిసార్లు దేవుడు మన పాపముల చేత, మన దోషముల చేత ఆయన్ని విసిగించామో, ఆయన్ని ఎంతగా ఆయాసపరిచామో. అందుకని ఈ వారంలో ప్రభు యొక్క బలను తాకే ముందుగా గతించిన 6 దినాలలో 7 దినాలలో మనం చేసిన విషయాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా నిజమే పలానా విషయంలో నిన్ను బాధ పెట్టాను, పలానా విషయంలో నిన్ను ఆయాస పెట్టాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను విసిగించాను, నన్ను క్షమించు అని మనం దేవుడి దగ్గర సరిచేసుకోవలసిన వారమండి. ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనల్ని మనం సరిచేసుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందకూడదు. అందుకని ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసుప్రభువు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు వాడు ఎలాగుంటాడు, వాడు ఏం చేస్తాడు, ఎందుకు ఈ విషయాలన్నీ ఆయన జ్ఞాపకం చేశాడు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంటే యేసుప్రభువారు తన శిష్యులతో ఆయన చెప్పుచున్న మాటలు అన్నమాట. ఆయన చెప్తున్నాడు ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం, కావున యేసిట్లెనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఆత్మీయంగా నువ్వు జీవంలోనికి రావాలి అంటే ప్రభు యొక్క రక్తమాంసముల్లో పాలు పంపులు పొందాలి. అంటే యేసు ప్రభువారి యొక్క రక్తమాంసములో నువ్వు పాలు పంపులు పొందడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన జీవము కలిగిన వారిగా ఉంటాం. మీరు అంటే కొంతమంది వృద్ధాప్యం పైబడిన వారు కానీ, లేక కొంతమంది శరీరం యొక్క స్పర్శ తెలియలేని వారు కానీ, వారికి తెలియకుండగానే తమ శరీరం మీద ఏది కుట్టినా, ఏ గాయమైనా వారికి తెలియదు. నేను ఒక ఊరు వెళ్తే వారు చెప్తున్నారు, అన్న మన ప్రక్కనే ఒకరు చనిపోయారు. ఎలా చనిపోయారు అంటే వాళ్ళ కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకుందట, గుచ్చుకున్నట్టు కూడా ఆమెకి తెలియదంట, గుచ్చుకున్నట్టు కూడా తెలియలేదు. సరే ఆమెకి తెలియలేదు కాబట్టి ఇంకా ఆమె దాన్ని ఏం పట్టించుకోలేదు. అలాగా ఒక వారం రోజులు అయ్యేటప్పుడు కాలు వాపు అయిపోయిందట. కాలు వాపు వచ్చిన తర్వాత ఈమెను హాస్పిటల్ తీసుకెళ్లారట. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈమెకి గ్యాంగ్రింగ్ అయ్యింది, కాలు తెలియకుండగానే ఈమె కాళ్ళు గుచ్చుకుంది కాబట్టి కాళ్ళలోన మరి మాంసం అంతా కూడా కుళ్ళిపోయింది, కాలు తీసేయాలని చెప్పారట. మోకాళ్ళ దాకా కాలు తీశారన్నమాట. తీసిన తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఒక నెల రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలియకుండగానే మరలా ఆ కాలు పైదాకా మళ్ళీ గ్యాంగ్రింగ్ మళ్ళీ తినుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆ బాధ భరించలేక నెల రోజుల క్రితం చనిపోయింది ఆఖరికి, బ్రతకలేదు. కాలు తీసినా సరే బ్రతకలేదు, చనిపోయింది ఆఖరికి అన్నారు. అంటే కొన్ని వ్యాధులు ఎలాగుంటాయి అంటే తెలియకుండగానే మనిషిని లోన్లోనే తినేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని వ్యాధులు తెలియకుండగానే లోన్లోనే ఒక మనిషి యొక్క అవయవాలను తినివేస్తూ ఉంటున్నప్పుడు పాపము అనేది కూడా మనల్ని కూడా అంతగానే తినివేస్తూ ఉంటుంది. అంటే నీకు తెలియకుండగానే స్పర్శ లేకున్నట్లుగా చేయగలుగుతుంది పాపం.
నేను అదే చెప్తూ ఉంటాను, పాపం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? పాపము చేసే ప్రతి వారికి కూడా ఆత్మ సంబంధమైన స్పర్శ అనేది ఉండదు. స్పర్శ అంటే తప్పు చేస్తున్నాను అనే ఆ అభిప్రాయములను కూడా రారు. నేను తప్పు చేస్తున్నాను అనుకోరు కూడా వారు. ఆ పాపము దానికి ఉన్న లక్షణం ఏంటంటే, మనిషిని పాపము రోజు రోజుకి ఏం చేస్తూ ఉంటుంది, కఠినము చేస్తూ ఉంటుంది అన్నమాట. ఒప్పుకోవడానికి ఇష్టపడినవదన్నమాట, లోబడ్డానికి ఇష్టపడినవదు. కొన్నిసార్లు వయసు మీద పడుతున్నప్పుడు శరీరం మీద ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు, వాళ్ళ శరీరం మీద ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వారి శరీరం మీద పట్టు చాలా వరకు తప్పిపోయారు. మరి చాలామందికి చూడండి, ఒక పేషెంట్లకి ఎలాగుంటుందో తెలుసా? నేను ఒకసారి మన శ్రీహరిని చూడడానికి వెళ్ళానమాట. మొదటిసారి ఆయనకి వెన్నుపోసు ఇరిగిపోయిందన్నమాట, పైనుంచి పడిపోయాడు కాబట్టి. చూడడానికి వెళ్తే అతను ఎంత భయంకరంగా ఉన్నాడు అంటే, నేను చూసేటప్పటికి అరిపాదాలు, 2 పాదాలు మడాలో పుళ్ళైపోయాయి అన్నమాట. అరిపాదాలు పడుకొని ఉంటాడు కానీ నడుము ఇంకా అలా తిన్నంగా పడుకోవడం అనమాట. అరిపాదాలు ఆ మడాలు కింద అలా మంచానికి ఇలాగా ఆనుకుంటాయి కాబట్టి ఆ మడాలు 2 కుళ్ళిపోయాయి, మొత్తం మాంసం అంతా కూడా. అంతేకాదు ఈ సీటు ఆ రెండు సీట్లు కూడా ఆ మాంసం అంతా కూడా కుళ్ళిపోయిందనమాట. ఏమంటే స్పర్శ లేకుండా అలాగే పడుకోవడం వల్ల అతనికి తెలియకుండానే ఈ చర్మం అంతా కూడా కురుపుల్లా మారిపోయిందనమాట. అసలు ఆ గాయం నిజంగా అది కానీ, ఆ నొప్పే కానీ ఆయనకి కానీ తెలుసుకుని ఉంటే భరించలేడు ఆ బాధను. మొత్తం సీటు దగ్గర ఉన్న మాంసం అంతా తీసేశారనమాట. నిజంగా ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు నిజంగా చూస్తే ఎంత భయం వేసిందో. నిజంగా ఇతనికి స్పర్శ లేక ఇలాగ ఉన్నాడు, కానీ స్పర్శే కానీ ఉంటే అసలు తట్టుకోలేడు ఆ పరిస్థితి. వాళ్ళమ్మ ఎంత ఏడ్చిందో. నిజం బాబు, నేను రోజు ఇలా చేస్తున్నాను, ఎవరు డ్రెస్సింగ్ కూడా రావట్లేదు, ఇంకా ఇలాగైపోయింది. ఎంత భయంకరం ఆడికి. ఎందుకు ఇలాగ అయిపోయిందంటే వాళ్ళు చెప్పారు, ఆపరేషన్ చేసిన తర్వాత మనిషిని కదలనివ్వలేదట. అంటే వెన్నుపోటు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 10-15 రోజులు అలాగే పడుకుని పోయాడట తిన్నంగానే. అలా పడుకోవడం వల్ల, ఎలాగున్న మనిషి అలా పడుకోవడం పోవడం వల్ల మొత్తం వీపు దగ్గర నుంచి, చర్మం దగ్గర నుంచి, ఆ సీటు దగ్గర నుంచి అరిపాదాల దాకా అంత తినేసిందనమాట. తెలియలేదు, వీళ్ళకే తెలియలేదు, చూసుకోలేదు. పడుకున్నాడు కదా, దుప్పుడు కప్పేస్తుంది కదా అనుకున్నారు, కానీ అంత భయంకరం. అలాగే పాపం అనేది కూడా మనం చూసుకోకపోతే మన శరీరంలో అంటే లోన ఉన్న మన ఆత్మను పూర్తిగా రూపము లేకుండా తినివేస్తూ ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో అంటాడు, పాపం అనే కుష్టి. ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని పైకి ఎలాగైతే అవయవం తినేస్తుందో, పాపం అనే కుష్టి కూడా లోనలోనే ఒక ఆత్మీయమైన మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకి తినేస్తుంటుంది అన్నమాట. పాపము చాలా ప్రమాదకరమైనది. ఆ పాపమును ఏ మనిషిలో పెట్టుకున్నా ఆ పాపము ఆత్మీయమైన జీవితాన్ని తినివేస్తూ ఉంటుందన్నమాట. ఆత్మీయమైన జీవితం ఎప్పుడైతే చనిపోయే పరిస్థితికి, అంటే రోజు రోజుకి తింటూ ఉంటుందో, అది బలహీనమవుతూ ఉంటుందో, శరీరము బలం పుంజుకొని మనిషిని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకొని పోయి నరకములోని తీసుకొని పోతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పటికప్పుడు ఎందుకు మన ఆత్మ పరిశీలన చేసుకుంటామో తెలుసా? నేను నిజంగా ఆత్మీయంగా ఉన్నానా లేదా, నేను దేవుళ్ళో ఉన్నానా లేదా, నేను ఎలాంటి పరిస్థితులు చేస్తే ఎలాగెందుకుంటాను, నేను ఎలాంటి పరిస్థితులు చేస్తే ఎలాగెందుకుంటాను నేను అనేది మనం స్వపరీక్షణ చాలా అవసరం. మీరు ఇక్కడ మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో, మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకునే మీరు భ్రష్టులు కాకుండా ఉంటారు. మీకు మీరు చెడిపోకుండా ఉండాలి అంటే, మీరు భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే శోధించుకోవాలి. ఎవరో మనల్ని శోధించేవారు కాదు. మనం యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఎవరో వచ్చి నువ్వు ఇలా చేసావని చెప్పకముందే మన తప్పేంటో మనం తెలుసుకునేవారు. అర్థమైందా?
మనం ఎలాంటి వారం అంటే, ఒకరు వచ్చి మన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేసావు, లేకపోతే నువ్వు ఇలా అంటున్నావు, లేకపోతే నువ్వు ఇలా చేసావని చూపించకముందే మనం సరి చేసుకునేవాళ్ళు. దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే, ఒకరు వచ్చి చూపించకముందే వీళ్ళు తప్పేంటి వీళ్ళు తెలుసుకుంటారు. కారణం ఏంటి అంటే, మనలో ఉన్న దేవుని ఆత్మ మనకు అలాగ బోధిస్తూ ఉంటుందన్నమాట. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం చిన్న తప్పు చేసినా వెంటనే చూపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనే నిదర్శనము ఇదే కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనమండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. అయితే నేను మీతో సత్యము క్షమించండి 7వ వచనమండి. నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనమండి. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. 8, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గురించి బోధిస్తాడట, పాపమును గురించి చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అంటే నీలో పాపం ఉందా లేదా అనేది పరీక్ష చేస్తాడు, ఆయన నీకు చూపిస్తాడు. అందుకనే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యముతో మనం చూసుకునేవారు కదా. మరి ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. సరే, మన హృదయాల్ని ఏ విషయాల్లో మన మీద మన హృదయము దోషారోపణ చేయుచుందో ఆయా విషయాల్ని మనం దేవుడి దగ్గర సమాధానపరుచుకునేవారము, మళ్ళీ మనం సరిచేసుకునేవారము. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం సరి చేసుకునేవారు, మనల్ని మనం చూసుకునేవారము. అర్థమైందా? ఎవరో మనల్ని చూపిస్తే మనం ఒప్పుకోవడం కాదు, మనకు మనమే చూసుకుని ఒప్పుకునేవారు. దేవుని బిడ్డలకి ఎలాంటి స్పర్శ ఉంటుందంటే, మనం స్వపరీక్ష చేసుకోగానే మనం చేసే తప్పులేంటో, మనం చేసే పాపం ఏంటో మనకు అర్థమైపోతుంది. అర్థమైందా? మనం చేసేదేంటో మనకు అర్థమైపోద్ది. అందుకనే దేవుని బిడ్డలు ఎలాంటి వారు అంటే, ఒకరు వచ్చి మనం తప్పు చేసామని చూపించక ముందే మన తప్పును మనం తెలుసుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. అది దేవుని యొక్క బిడ్డలకున్న మనస్తత్వం. దేవుని బిడ్డలకున్న ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తన తప్పేంటో తను తెలిసిపోతుంది అన్నమాట. అందుకనే ఒకరు మనకు చెప్పక్కరొచ్చు, మన తప్పేంటో మనకు తెలుసు. అందుకనే మనం దేవుడి యొక్క వాక్యముతో కానీ దేవుడి దగ్గరికి వచ్చి మనం పరిశీలన చేసుకున్నప్పుడు నీ అంతరాత్మ నీ మీద ఏ విషయాల్లో దోషారోపణ మోపుతుందో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మనం చేసేవన్నీ మనకు తెలుసు. ఒకవేళ మనం మర్చిపోయినా నువ్వు దేవుడి దగ్గరికి వెళితే, ప్రభా ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను ఇలా పాపం చేశాను అని దేవుడి దగ్గర నువ్వు అడిగితే దేవుడు తప్పక నీకు చూపించగలిగిన వాడు. యేసుప్రభువారు ఎలాంటి వాడంటే, పాపమును చూపించి ఒప్పుకునేలాగా చేయగలిగిన వాడు. అది మన దేవుడు. సరే, చూపించగలిగిన వాడు పాపాన్ని. మీ అందరికీ తెలుసు, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో ఆకాను పాపము చేసినప్పుడు యెహోషువ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా ఎవడు మాలో ఒకడు పాపం చేశాడన్నావు, ఇన్ని లక్షల మందిలో ఎవరు తప్పు చేశారో నేను ఎక్కడ పట్టుకోగలను, నాకేం తెలుసు అని అడిగినప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ పాపము చేసినవాడు ఉన్నాడు అని చెప్పిన వాడిని నేనే, ఆ పాపము చేసిన వాడిని కూడా చూపించగలిగిన వాడిని నేనే. చూపించడం లేదా? ఎవరు పట్టుకోలేదు ఆకాన్ని ఎవరు పట్టుకున్నారు? పాపం చేశారని దేవుడే పట్టుకున్నాడు లేదా?
నిజంగా దేవుడే చూపించాడు. ఎప్పుడైతే ఆకాను యొక్క వంశంలో ఉన్న పురుషులందరినీ దేవుడు తీసుకురమ్మన్నాడు, వచ్చారు. ఆ యోధామతలో జబ్దీ పట్టబడ్డాడు, జబ్దీ మనవుడు పట్టబడ్డాడు, వాడు తాత పట్టబడ్డాడు, వాడు తండ్రి పట్టబడ్డాడు, ఆ తర్వాత ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు అడిగాడు, నువ్వేనా తప్పు చేసిన వాడివి, ఏం చేసావు అంటే అప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు, నేను చేసిన తప్పే, నేను చేసింది పాపమే, శపితమైన దాంట్లో నుంచి కొంత ఆశించి నేను తెచ్చుకున్నాను. అదే దేవుడు ఎంత గొప్పవాడు చూడు. పాపము చేసావని చెప్పగలిగిన దేవుడే నీ పాపాన్ని కూడా చూపించగలిగిన దేవుడు. అయితే దేవుడు నీ పాపమును చూపించకముందే నిన్ను నువ్వుగా సరిచేసుకొని చూసుకొని ఒప్పుకొని విడిచిపెట్టని ప్రయత్నం చేస్తే మరి ధన్యుడిగా అవుతావు. మీ అందరికీ తెలుసు కదా, 32వ కీర్తన 1వ వచనం అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడును ధన్యుడు. నీ పాపముల నుండి, నీ అతిక్రమాల నుండి మనం ఎప్పుడైతే తొలగిపోవడానికి ప్రయత్నం చేయగలుగుతామో అప్పుడే నీవైనా నేనైనా ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం, దీవెనను పొందగలుగుతాం. అంతేకాని మనం పాపము చేసుకుంటూ పాపములోనే జీవిస్తూ పాపములోనే మనం జీవితాన్ని గడుపుతూ ఉంటూ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందగలుగుతాం? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మన పాపమును విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం రక్షించబడినంత మాత్రానికి, యేసు ప్రభు అనే రక్తం చేత కడగబడినంత మాత్రానికి మనం ఉండే ప్రదేశాలు, మనం ఉన్న ప్రాంతాలు, ఉన్న మనుషులు, ఇలాంటి లోకంలో ఇలాంటి వారి మధ్య మనం తిరుగుతున్నాం కాబట్టి పాపము తెలియకుండగానే వారి నుండి మనకు అంటుకునేదన్నమాట. పాపము అనేది మనం ఉన్న పరిసర ప్రాంతాలను బట్టి పాపం మనకు అంటుకుంటుంది. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను ఏంటంటే, ఒక వ్యక్తి చెడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయట. ఒక వ్యక్తి చెడిపోవడానికి గల కారణం ఒకటి, వారుండే ప్రాంతము, అవునా? వారుండే సొసైటీలో ఉన్న మనుషుల వల్ల కొంతమంది చెడిపోతారు ఒకటి. రెండవది, వీళ్ళు ఎవరు స్నేహాన్ని అయితే పడతారో స్నేహితుడి ద్వారా, అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. ప్రాంతం వల్లే కాదు, మనుషుల వల్ల కూడా. రెండు, మూడవదిగా సహజ సిద్ధంగా వీళ్ళకి పాప సంబంధమైన కోరికల మీద ఆశ కలిగి ఉంటే, మూడవదిగా తన కోరికలు బట్టి తను చెడిపోతాడు. అర్థమైందా? ఒక మనిషి చెడిపోవడానికి గల కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా కారణాలు. అలాగే ఆత్మీయమైన జీవితం కూడా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే, మనం ఉండే ప్రాంతాలు, మనం ఉండే మనుషులు, మనం ఉండే సొసైటీ, ఈ పరిస్థితులన్నిటి వల్ల మన ఆత్మీయంగా మనం ఎన్నోసార్లు తప్పు చేసేయడానికి ఎన్నో అవకాశాలు కలిగిన వారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, మన అంతరింద్రియములను పరీక్షించుకోవాలి. ప్రభా, నా ఆలోచనల ద్వారా కానీ, నా తలంపుల ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ నాకు తెలియకుండగైనా ఎక్కడైనా నేను తప్పు చేశానేమో, ఎక్కడైనా తప్పు చేశానేమో, నన్ను క్షమించు. మన ఆలోచనలో కూడా తప్పు. అందుకని అంటాడు, మా ఆలోచన ద్వారా కూడా తప్పు. మీ అందరికీ ఎన్నోసార్లు చూపించారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో వాడికి విస్తారమైన ఆస్తి పండినప్పుడు, తన పంట పండినప్పుడు ఆ ధనవంతుడు ఎలాగ అనుకున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరంలో సరిపడిన ఆస్తిని, విస్తారమైన ఆస్తిని నీ కొరకు నేను సంపాదించుకున్నాను అని తనలో తను అనుకున్నాడట. ఇంకా ఎవరికి కూడా చెప్పలేదు పాపం, అనుకున్నాడు అంతే తనలో తాను. అంతేనా? అక్కడదే మాట అంటాడా? అనుకున్నాడంట. అనుకుంటేనే దేవుడు గ్రహించి, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవను వగుతాయి అని చెప్పాడట దేవుడు. చూడండి, అనుకుంటేనే దేవుడు ఎరిగినవాడు. అందుకంటాడు, మన హృదయాలోచనలను నీ మాట నీ నోట రాకమునిపే నువ్వు ఏం మాట్లాడతావో తెలిసిన దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉంటే మన తప్పులు కనపడకుండా, మన దగ్గర మన పాపం లేకున్నట్లుగా మనం జీవించగలుగుతాం. చాలా జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఒక్కొక్క మనుషులు ఉంటారు, ఆ మనుషుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఏదైనా తప్పు పట్టుకోగలరు వాళ్ళు, ఏదైనా తప్పు పట్టుకోగలరు. అలాంటి మనుషుల దగ్గర
మనం ఎంత జాగ్రత్తగా ఉంటామంటే తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్నది చేసినా పట్టుకుంటారు అనుకున్నప్పుడు మనం తప్పు చేయకుండా ఉండడానికే జాగ్రత్త పడతాం, తప్పు చేయడానికి ఇష్టపడం. అలాగే దేవుడి దగ్గర కూడా తప్పు చేయకుండా ఉండడం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయన ఎక్కడ కూడా తప్పు చేయడు, పాపము చేయని దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకున్న మనము అలాంటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు మనల్ని ఎంత పరిశీలన చేస్తాడంటావు? ఎక్కడైనా తప్పు చేసావా? ఎక్కడైనా పాపము చేసావా? ఎక్కడైనా నీకు అలాంటి ఆలోచన ఉందా? నీకు అలాంటి కోరిక ఉందా? ఎంత పరిశీలన చేస్తాడు. నేను మొన్న ఒకసారి పేపర్ చూస్తే వాళ్ళు చెప్తున్నారన్నమాట, డాక్టర్స్ ఇప్పుడు అంటే ఈ రోజుల్లో క్యాన్సర్ని కనిపెట్టే యంత్రం వచ్చేసిందంట, క్యాన్సర్ని కనిపెట్టే మిషన్ వచ్చేసిందంట. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు టెస్ట్ చేసుకోకుండా వెళ్తే నీకు క్యాన్సర్ వస్తుందా రాదా చెప్పేస్తుందట. క్యాన్సర్ యొక్క లక్షణాలు రాకముందే, వచ్చిన తర్వాత తెలుసుకోవడం కాదట, రాకముందే నీకు వస్తుందా రాదా చెప్పేస్తుందట మిషన్. ఒక మానవుడికే ఇంత జ్ఞానం ఉంటే చూడండి, వాడు కనిపెట్టిన మిషన్ ఎలాంటిదంటే నీకు క్యాన్సర్ వస్తుందా రాదా ముందే కనిపెట్టి చెప్పేస్తుందంటే మరి మనల్ని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పోడు అంటావు? నువ్వు పాపము చేస్తావా చేయవా, నువ్వు ఎలాగుంటావో ఇవన్నీ ఆయనకు తెలీదా? ఇవన్నీ ఆయనకు తెలుసు. అందుకనే ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనలో పాపము లేకున్నట్లుగా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పు చేసామా, పాపము చేస్తే దేవుడి దగ్గర దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ప్రభువు దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం. ప్రభు నిజమే, నేను తప్పు చేశాను, నేను పాపము చేసింది నిజం, నేను చెయ్యలేదు అంటలేదు, నేను తప్పు చేశాను, అయితే నన్ను శిక్షించు, నన్ను సరిచేయి, కానీ నా నుండి నువ్వు దూరం అయిపోవద్దు, నన్ను శిక్షించు. ఎప్పుడైతే నిజంగా నువ్వు అలా దేవుడిని అడుగుతావో దేవుడు మనల్ని సరిచేసి బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు. దావీదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలాగ అడుగుతాడు, ప్రభా నేను పాపము చేసింది నిజమే, పాపములో ఉన్నట్టు నేను చేసిన పాపం నా ఎదుట నేను చేసిన తప్పు కూడా నిజమే, నేను చేయలేదు అంటలేదు, నేను చేసింది నిజమే, అలాగని నన్ను వదిలిపెట్టొద్దు, అలాగని నాకు దూరం అవ్వద్దు, నన్ను సరిచేయి, నన్ను కడుగు. ఎంతగా కడగాలి అంటే ఒక మంచు ఎంత తెల్లగా ఉంటుందో ఇనుము అంత తెల్లగా నన్ను కడుగు. ఇంకా ఇస్సోపుతో నన్ను శుద్ధి చేయి. నువ్వు శుద్ధి చేసేటప్పుడు ఆ ఇస్సోపుతో ఎలాగైతే నువ్వు శుద్ధి చేయగలుగుతావో అలాగ నన్ను శుద్ధి చేయి. ఆ పవిత్ర జలాలు నా మీద కూడా జల్లు, నేను శుద్ధి అవ్వడం కొరకే. కటి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ వార దినాలలో ఎక్కడెక్కడ మనం తప్పిపోయాం, ఏ విషయాల్లో దేవుని దుఃఖపెట్టాం, ఆ విషయాల్ని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒప్పుకోకుండా నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావు అనుకో, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు దేవుని రాజ్యాన్ని చేరలేవు. ఇది మాత్రం నిజం. నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఎందుకు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందరో తెలుసా? వాళ్ళు మారడానికి ఇష్టపడలేని వారు మాత్రమే పాలు పంపులు పొందరు. వారు చేసిన తప్పుల్ని విడిచిపెట్టడం వారికి ఇష్టం లేదు. రెండవదిగా, అదే పాపములు చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారు బలలో చేయవేయరు. పాపానికి వీరు బానిస అయిపోయారు, ఇంకా వారు వదలలేరు. మరి పాపము చేసి ఇలాగ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వెలా పరలోకం వెళ్తావు? అందుకన్నాడు, ఇక్కడ నువ్వు నాతో పాలు పంపులు పొందకపోతే నా రాజ్యములో కూడా నీకు పాలు పంపులు ఉండవు కదా. మీ అందరికీ తెలుసు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 29 వచ్చినవండి. 26, 29. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు
ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, ఇక్కడ నువ్వు నాతో కూడా పాలు పంపులు పొందితేనే నా రాజ్యములో కూడా నాతో నువ్వు పాలు పంపులు పొందుతావు. ఇక్కడ నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందలేంది, చనిపోయిన తర్వాత ప్రభు యొక్క రక్తమాంసంలో ఎలా పాలు పంపులు పొందుతావు? అక్కడ ఎలాగ నువ్వు ప్రభుతో సహవాసం చేయగలవు? ఇక్కడ లేని ఆ సహవాసం అక్కడ నీకు ఎలాగొస్తుంది? అందుకని ఇక్కడే మనం సరి చేసుకోవలసిన వారు, ఇక్కడే మన జీవితాలు దిద్దుకోవలసిన వారు. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన హృదయాన్ని, మన అంతరింద్రియములను మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఎక్కడైనా నా ఆలోచన ద్వారా కానీ, నా తలంపుల ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ ఇంకెక్కడైనా నీకు తప్పు చేశానంటావా? ఎక్కడైనా పాపం చేశానంటావా? ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం దేవుని బిడ్డలో. చాలా జాగ్రత్త. ఎందుకంటే మన హృదయాన్ని ఎంత పరిశీలన చేసుకోవలసిన వారమో, ఎంత శుద్ధి చేసుకోవలసిన వారమో, ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే పాపము అనేది అంత ప్రమాదకరమైనది. మనిషిని పాపము కఠినాత్ముడిగా తయారు చేయగలుగుతుంది. పాపము చేశారా ఒప్పుకోవడానికి ఇష్టపడకున్నట్లుగా అది మరి బలవంతం, అంటే మనిషిని రాయిలా కఠినపరచగలుగుతుంది. మనం అలాంటి వారం కాదు, చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడేవారు. కాబట్టి ఏ రోజు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకొని ఆయనకి తగినట్లుగా ఉన్నామా లేదా? ఒకవేళ అలాగూ లేకపోతే ఇప్పటికైనా ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నా బలహీనతలు లాగున్నాయి, వీటి నుంచి నన్ను విడిపించు, నేను ఒప్పుకుంటున్నాను, నీ దగ్గర నేను దాచుకోవట్లేదు, నేను ఒప్పుకుంటున్నానని సరి చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందు. ఈ వారం నువ్వు పాలు పంపులు పొందలేదా? ఏమో, మరలా వచ్చే వారం వరకు మనం ఉంటామో ఉండమో మనకేం తెలియదు. నువ్వు సరి చేసుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకపోతే ఈ వార దినాల్లో ఏదైనా జరగరాంది జరిగి మన ప్రాణమే పోతే నువ్వెలా దేవుడి దగ్గరికి వెళ్తావు? కష్టం. ఎందుకంటే నువ్వు వెళ్ళాలి అంటే ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు సరి చేసుకున్నప్పుడు, ఆయన రక్తమాంసంలో నువ్వు పాలు పంపులు పొందినప్పుడు నిజంగా నువ్వు పశ్చాత్తాపడినట్టు, నువ్వు విడిచిపెట్టినట్టు. అలాగ లేకుండా నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందకుండా నువ్వు వచ్చినట్లుగా వెళ్ళిపోతే మరి నువ్వెలా పరలోకం వెళ్తావు? అది జరగదు. ఎందుకంటే ప్రభు యొక్క బల్ల ఎందుకు పెట్టాడు అంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకునేది. అందుకని బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరిశోధించుకుని శోధించుకుని చూసుకుంటాం. ఇంకెక్కడైనా నేను పాపం చేశానా? ఎక్కడైనా నాలో పాపం ఉందా? నేను ఎక్కడైనా విరోధంగా ఉన్నానా? ఎక్కడికి వెళ్తావు నువ్వు సరి చేసుకోవడానికి? అందుకని ప్రతి ఆదివారము బలను ఎందుకు ఇచ్చాడంటే ఈ వార దినాల్లో నువ్వు చేసినవన్నిటినీ సరి చేసుకో. ఇక్కడ నువ్వు సరి చేసుకోకపోతే మరలా నీకు అవకాశం వస్తాదో రాదో. అందుకని అంటాడు, తర్వాత నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని ఎంత ఏడ్చినా మరలా నీకు అవకాశం రాదు. మీ అందరికీ ఎన్నోసార్లు చూపించాను. యాషావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా ఆ ఆశీర్వాదాన్ని పొందాలని కన్నీటితో ఏడ్చాడట. కానీ మరలా ఆ ఆశీర్వాదం ఆయనకి దొరకలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనంగా పరీక్షించుకొని దేవుడిచ్చిన సమయంలోనే సరి చేసుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందాం. ఎవరైతే తమను తాముగా పరిశీలన చేసుకున్నారో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతారో వారు ఆయన వారితో ఉంటాడు, వారు ఆయనతో ఉంటారు. ఇక్కడ వరకు మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉండే భాగ్యాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించగలిగిన వాడు. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా